హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ప్లాంట్ లవర్స్ కోసం ఒక మంచి టిప్ అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. అందులోనూ సమ్మర్ కదా, ఈ సమ్మర్లో వచ్చే వేడిని మొక్క తట్టుకోవడానికి బాగా యూస్ఫుల్ ఐడియా అనమాట. మనము ఈ మధ్యలో ఉండే ఈ రెడ్ పార్ట్ అంతా మనం తినేస్తాము, పై వైపున ఉండే గ్రీన్ పార్ట్ అంతా పడేస్తూ ఉంటాం కదా. ఆ గ్రీన్ పార్ట్తో ఇన్స్టెంట్గా చేసుకుని ఒక ఫర్టిలైజర్ మీకు చూపిస్తానండి. ఎంతో ఈజీ, అదేవిధంగా మొక్క బలంగా పెరగడానికి ఈ సమ్మర్ నుంచి రక్షణ కోసం బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ముక్కలంతా మిక్సీ పట్టుకోవాలండి. వీలైనంత మెత్తగా పట్టుకోండి. కొన్ని ముక్కలు మెదగకపోయినా పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. మనం ఎలాగూ కంపోస్ట్ బిన్ పెట్టుకుంటాం, దాంట్లో వేసేయచ్చు. ఇలా గ్రైండ్ చేసిన ఈ ముక్కల్ని మనము వాటర్లో కలుపుకొని అప్పటికప్పుడే మొక్కలకు ఇచ్చేయచ్చండి. 1 లీటర్ ఈ జ్యూస్ ఉందనుకోండి, ఒక 10 లీటర్ వాటర్ అయినా కలుపుకొని ఇవ్వచ్చు, లేదా ఒక 5 లీటర్లు వాటర్ కలుపుకొని ఇచ్చినా ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇది కాన్సన్ట్రేషన్గా ఉండదు, అంటే అప్పటికప్పుడే ఇస్తే 24 అవర్స్ లేదా 48 అవర్స్ అలా పెట్టి ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇవ్వాల్సి వస్తే ఎక్కువ వాటర్ కలుపుకోండి. దానివల్ల మనకు మొక్కలకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా మొక్కలకి వాటరింగ్ చేసిన తర్వాత మాత్రమే ఈ వాటర్ని ఇవ్వడం అలవాటు చేసుకోండి, లేదంటే మొక్కలు మాడిపోయే అవకాశం ఉంటుంది. చూశారు కదా, 24 అవర్స్ తర్వాత వాటర్ అంతా ఎలా అయిందో. ఇలా చిక్కగా అవుతుంది, అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. గాఢత ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే ఇచ్చేసామంటే మొక్కలు మాడిపోతాయి. అదేవిధంగా ముందుగానే మొక్కలకు వాటరింగ్ చేసి ఆ తర్వాత ఇచ్చామంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొక్కలకు కొద్దిగా ఇస్తే సరిపోతుందండి. కూల్ టీ అన్నమాట ఇది. మొక్కలకి బూస్టప్కి పనిచేస్తుంది. వేరు వ్యవస్థ బలంగా తయారవడానికి, అదేవిధంగా ఎండ నుంచి రక్షణ కోసం పనిచేస్తుందండి. అందులోనూ ఫ్రీ ఆఫ్ కాస్ట్, 10 పైసలు కూడా మనకు దీంట్లో ఖర్చు అనేది లేదు. చక్కగా మన ఇంట్లో వచ్చినప్పుడు ఈ విధంగా చేసి అప్పటికప్పుడే మొక్కలకు ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి. తక్కువ డబ్బులతో ఎక్కువ లాభము. అన్ని మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు. మొక్క సైజుని బట్టి, పెట్టిన కుండీని బట్టి మనము కూరగాయ మొక్కలకైనా పూల మొక్కలకైనా దేనికైనా ఇవ్వచ్చండి. మంచిగా పెరుగుతాయి, అదేవిధంగా బ్లూమింగ్ ఉంటుంది. కూరగాయలు కూడా చక్కగా వస్తాయండి. సమ్మర్లో ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ అండి ఇది. కనీసం 15 days వన్స్ అన్నా ఇలా మొక్కలకి ఇస్తూ ఉంటే మొక్కలు చక్కగా పాడవకుండా సమ్మర్లో కూడా గ్రీన్గా ఫ్రెష్గా ఉండడానికి ఇలాంటి లిక్విడ్స్ అయితే చాలా అవసరం అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.